అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కాకి పొదిగిన కోయిల. రచయిత సూరిపండు గారు. ఇక కథలోకి వెళితే, ప్రకాశరావు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతను మొదటి భార్య కొడుకు డాక్టర్ వినయ్ మోహన్ దగ్గర ఉన్నాడు. రాత్రి భోజనం అయిన తర్వాత వరండాలో పడక కుర్చీలో పడుకొని ఆకాశంలో ప్రశాంతంగా సాగిపోయే మబ్బుల్ని చూస్తున్నాడు. ఆ మబ్బుల మధ్య అక్కడక్కడా మెరిసే నక్షత్రాలు స్వార్థ పిశాచం ఆవహించిన మనుష్యుల మధ్య మానవత్వంతో వెలిగిపోయే మహనీయ మూర్తుల్లా కనిపిస్తున్నాయి. గాలివాటుకు తేలిపోయే మేఘాల్లానే అతని ఆలోచనలు కూడా గత జ్ఞాపకాల్ని చీల్చుకుంటూ వెళ్ళిపోయాయి. ఆ రోజు తను ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తున్నాడు. అది రిజర్వేషన్ కంపార్ట్మెంటు. తాను తప్ప మరెవరూ లేరు. నిద్రలో ఎందుకో మెలకువ వచ్చి చూసేసరికి ఎక్కడ ఎక్కిందో తన సీట్ ఎదురుగా ఉన్న బల్ల మీద కిటికీ మూలగా ఒదిగిపోయి కూర్చుండి ఓ 25 ఏళ్ల అమ్మాయి మోకాళ్ళ మీద తల పెట్టుకొని ఉంది. ఉంగరాలు తిరిగిన జుట్టు ఆమె చెంపల మీదుగా కాళ్ళ మీదకు వ్రేలాడుతోంది. చాలాసేపటి వరకు అలానే కూర్చుంది. తను కూడా పలకరించలేదు. ఏడుస్తున్నట్టుగా ఎక్కిళ్ళు వినిపించడంతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. అమ్మాయి, ఎందుకు ఏడుస్తున్నావు? తన మాటలకి ఉలికిపడి తల పైకెత్తి చూసింది. జ్యోతుల్లా ఎర్రగా మెరుస్తున్నాయి 2 కళ్ళు. చెంపల మీదుగా కన్నీరు కారుతోంది. తనని కాదన్నట్లుగా తల వంచుకుంది. మరలా తనే అన్నాడు, ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఒక్కదానివే వెళ్తున్నావు. సామానేమైనా పోయిందా? కాదన్నట్లు తల అడ్డంగా ఊపింది. అలా ఉండగానే మీ వాళ్ళెవరైనా ఆ వాక్యాన్ని పూర్తి చేయొచ్చో చేయకూడదో అన్న సందిగ్ధంలో మధ్యలోనే ఆపేశాడు. మరలా మొదటి జవాబే. మరెందుకమ్మా ఏడుస్తున్నావు? నాతో చెప్పు, నా చేతనైన సహాయం చేస్తాను అనునయంగా అన్నాను. ఆమె తల ఎత్తలేదు, జవాబివ్వలేదు. పర్వాలేదమ్మా, నాతో చెప్పటానికి బిడియపడవద్దు. నీ అన్నయ్యననుకో. చివాలున తల ఎత్తింది. వర్షించే ఆ కన్నుల్లో మెరుపులా వెలుగు, మెరుపు వెనుక చీకటిలా మరలా నిరాశ. నా గురించి తెలిస్తే ఇప్పుడన్నారే అన్నయ్యనని మరలా అనరు. మెల్లిగా వినిపించాయి మాటలు. నవ్వాడు తను. నువ్వెలాంటి కథలు చెప్పినా నేను అదే మాట పదే పదే అంటాను. చెప్పమ్మా. నా మాటలు ఆమెను కొంచెం నమ్మకం కలిగేటట్లు అనిపించాయి. తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. శేఖరం బావంటే తనకెంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి ఒకే స్కూలులో చదవడం, ఎదురెదురిండ్లు కావటం మూలాన కలిసి ఆడుకోవడం, కలిసి షికారుకెళ్ళడం, కలిసి సినిమాకెళ్ళడం. ఒక్క క్షణం ఇద్దరూ వదిలి ఉండేవారు కాదు. ఏ చుట్టరికమూ లేకపోయినా 2 కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది. తన తండ్రి, శేఖరం తండ్రి కలిసి వ్యాపారం చేసేవారు. కుటుంబాల మధ్య ఉన్న అవగాహన తమ స్నేహానికి ఆటంకాలేవి కలిగించలేదు. వయసుతో పాటు చదువులు పెరిగాయి, చనువులు పెరిగాయి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేవారు అందరూ మా జంటను చూసి. పెద్దవాళ్ళకి అదే అభిప్రాయం ఉంది కాబోలు. మా మాటల్ని ఎవరూ ఖండించలేదు, నవ్వి ఊరుకునేవారు. అంతా అనుకున్నట్టు జరిగితే అసలు జీవితంలో బాధలే ఎవరికీ తెలియకపోను. అలా జరగకపోవడమే సృష్టి విచిత్రం అనుకుంటాను. చీకటి ఉన్నప్పుడే కదా వెలుగు గొప్పతనం తెలిసేది. బాధలనేవి ఉండడం మూలానే సుఖాల సౌఖ్యం తెలిసేది. అనుకోకుండా వ్యాపార వ్యవహారాల్లో అంకుల్కి, నాన్నగారికి మాట పట్టింపులు రావడంతో బిజినెస్లో విడిపోయారు. ఎవరికి వారే తమ వ్యాపారం చూసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అలానే కుటుంబాల్లోనూ దూరాలు ఏర్పాటు చేశారు. కలిసిన 2 మనసులు విడిపోవడం బిజినెస్లో చేసుకున్నంత తేలిక కాదు అనుకున్నాను. కానీ నా ఊహ తప్పని నిరూపించాడు శేఖరం. అప్పటికే ఒకరికొకరంగా ఏకమైపోయాం. నాలో చూడవలసిన అందాలేమీ మిగలలేదు అతనికి. అయినా తనకేం, అతను మగవాడు. తన సంగతేమిటి? తను ఆడది. అదే మాట తండ్రితో చెప్పింది. ఆలోచించారు ఆయన. ఆడపిల్ల తండ్రిగా ఆయన బాధ్యత గుర్తించారు. అంకుల్ దగ్గరికి వెళ్ళారు. ఒక పెళ్లి కావలసిన ఆడపిల్ల తండ్రిగా. కానీ అవమానం పొంది తిరిగి వచ్చారు. తన ప్రాణంలో ప్రాణమని, తనతోడిదే లోకమని, ఇంకా ఏమేమో అన్న శేఖరం తన తండ్రి మాట కాదనలేను అన్నాడట. మానసికంగా కృంగిపోయాను. నాన్న, అమ్మ ఆవేదనకు అంతు లేదు. అప్పుడే వచ్చాడు మిలిటరీలో ఉన్న మామయ్య. ఇంకా పెళ్లి కాలేదు. సెలవులో కొద్ది రోజులుండిపోదామని వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. నా వంక అదోలా చూడ్డం.
ఒంటరిగా దొరికితే తాకడానికి ప్రయత్నించడం, తప్పించుకొని తిరుగుతూనే ఉన్నాను అమ్మ వెనక. అయినా ఆ రోజు అతని నుండి తప్పించుకోలేకపోయాను. అమ్మ నాన్న ఎవరింట్లో ఫంక్షన్ ఏదో ఉందని వెళ్ళారు. ప్రొద్దుటే ఎక్కడికో వెళ్తున్నానని వెళ్ళిన మామయ్య వారు వెళ్ళిన కాసేపటికి తిరిగొచ్చాడు. ఒంటరిగా నా గదిలో మంచం మీద పడుకొని ఏదో పుస్తకం చదువుకుంటున్నాను. మెడ దగ్గరగా వెచ్చని ఊపిరి తగిలి చటుక్కున లేవబోయాను. బలంగా నా మీదకి వంగి లేవకుండా చేశాడు. పశువులా మీద పడిన అతని మిలిటరీ బలగం ముందు నా ప్రయత్నం ఎందుకు పనికిరాలేదు. గింజుకున్నాను, బ్రతిమిలాడాను, చేతులెత్తి మ్రొక్కాను. అయినా జాలి కలగలేదు మామయ్యకి. పైగా ఎవరికీ తెలియదుగా ఆ శేఖరంగాడి కంటే తీసిపోయానా అంటూ నవ్వాడు. తన సెలవు అయిపోయిందని వెళ్ళిపోతానన్న మామయ్యని అడిగింది అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని. పెళ్ళుమని నవ్వాడు. భలేదానివే అక్క, శేఖరంతో తిరిగిన దాన్ని నేనెలా చేసుకోనే? అయినా నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. బ్రహ్మచారిగా ఇలా దేశసేవలో జీవితం గడిపేయాలని ఉంది అని వెళ్ళిపోయాడు ఆ దేశభక్తుడు. ఆ తర్వాత పరిచయమైంది రాఘవరావుతో. నా కథంతా విని ఎంతో జాలిపడ్డాడు, మరెంతో సానుభూతి చూపించాడు. తన జీవితమే స్త్రీ సంక్షేమానికి అంకితం చేశానన్నాడు. స్త్రీ సంక్షేమాలయాల్ని నడుపుతున్నాను అన్నాడు. అతని మాటలకి నాన్నగారు కూడా ఎంతో ఆనందించారు. అతను నడుపుతున్న సంక్షేమాలయాలకి నాన్నగారిని తీసుకువెళ్ళి చూపించాడు. అక్కడ జరిగే మీటింగులకి ఆహ్వానాలు పంపి దగ్గరుండి తీసుకెళ్లేవాడు. అవన్నీ చూసి నిజమని నమ్మి అతనితో పెళ్లి చేశారు. పెళ్ళైన ఏడాదికి తెలిసింది అతని నిజస్వరూపం. అతను నడిపే సంక్షేమాలయాలు వెనక జరుగుతున్న తతంగమంతా. అప్పటికే పరిస్థితి నా చెయ్యి దాటిపోయింది. నన్ను బొంబాయి సేట్కి అమ్మేశాడు. బయటి ప్రపంచం తెలియకుండా నన్ను బంధించాడు ఆ సేట్. తన వ్యాపార వ్యవహారాల్లో అధికారుల్ని తన దారికి తెచ్చుకునేందుకు ఓ పావులా వాడుకున్నాడు. నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. 2 ఏళ్ల పాటు తన దగ్గర ఉంచుకొని తర్వాత వ్యభిచార గృహాన్ని నడిపే వాళ్ళకి అమ్మేశాడు. మరో ఏడాది గడిచేసరికి మరలా మరొకళ్ళకి అమ్మకం చేశారు. వారు తీసుకెళ్తుండగా స్టేషన్లో వారి కళ్ళు గప్పి కదులుతున్న ఈ రైలు ఎక్కాను. ఇప్పుడు చెప్పండి, ఇందాక అన్నారే అన్నయ్య అని, ఇప్పుడు అనగలరా? చెల్లెమ్మ అని పిలవగలరా? పొంగి పొర్లుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగలేక ఒక్కసారిగా బావురుమంది. చెల్లెమ్మ అని పిలవగలనమ్మా. విస్మయంతో చూసింది ఆమె నా వంక. అవునమ్మా, మనిషికి ప్రధానమైనది మనసు. నీ దేహానికంటిన మలినం నీ మనసు కంటలేదు. ఇందులో నీ తప్పేముంది? ప్రేమించడం నేరం కాదు. ప్రేమించిన మనిషి నిన్ను మోసం చేసి తన పశుత్వాన్ని నిరూపించుకున్నాడు. ఊరుకోమ్మా ఊరుకో. ఓదార్పుగా ఆమె తలపై చేయి వేసి ఆమెను బెంచి మీద పడుకోబెట్టాడు ప్రకాశరావు. మెల్లగా నిద్రలోకి జారుకుంది ఆమె. వైజాగ్ చేరేసరికి ఉదయం 8 గంటలు దాటుతోంది. ఓ హోటల్లో రూమ్ తీసుకొని ఆమెను సాయంత్రం తను వచ్చే వరకు ఆ రూమ్లో ఉండమని చెప్పి తను తయారై తిన్నగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రకాశరావు. తను ఆఫీస్లోనే పనిచేస్తున్న శాతకర్ణి ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉంటే అతనికి అన్ని విషయాలు ఏమీ దాపరికం లేకుండా చెప్పి అతన్ని ఒప్పించి ఆ వాటా అద్దెకు తీసుకున్నాడు. సాయంత్రం ఆఫీస్ అవగానే ఆమె దగ్గరకు వెళ్ళి రూమ్ ఖాళీ చేసి ఆమెను శాతకర్ణి ఇంట్లో దింపాడు. కావలసిన సామాన్లు సరుకులు కొన్నాడు. వాటితో పాటుగా ఆమెకు కట్టుకునేందుకు వాడుకునేందుకు కావలసిన బట్టలు దుప్పట్లు అన్నీ తీసుకున్నాడు. ఆమె పేరు అరుణ. ఆమెకు రైల్లోనే తన గురించి వివరంగా చెప్పాడు ప్రకాశరావు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేసే ప్రకాశరావుకి జీతం 4 అంకెల మీదుంటుంది. అదీ కాక తండ్రి ఇచ్చిపోయిన ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. తన హోదాగల ఉద్యోగాన్ని, తన వెనక ఉన్న సంపదని చూసి ఎందరో ముందుకు వచ్చారు. మా పిల్లనిస్తామంటూ లక్షల్లో కట్నాల రేట్లు నిర్ణయిస్తూ. అయినా అతనెవ్వరినీ అంగీకరించలేదు. అందుకు కారణం అతని తండ్రి ఆఖరి కోరికగా అక్క కూతురు మంజులను పెళ్లి చేసుకోమనడం, ఆమెను అతడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమించడం. తన నిర్ణయానికి అక్క బావలు ఎంతగానో సంతోషించారు. వైభవంగా పెళ్లి జరిగిపోయింది. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావడంతో కొత్త కాపురం భాగ్యనగరంలో ప్రారంభించాడు. రోజులు క్షణాల్లా గడిచిపోయేవి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అందాల పోగులా ఎదురు వచ్చే మంజులను చూసేసరికి ఆఫీసులో పడ్డ శ్రమనంతా మర్చిపోయేవాడు. అలసటగా సోఫాలో కూలబడిన తన ప్రక్కనే కూర్చొని నుదుటి మీద పట్టిన చెమటను చీర చెంగుతో తుడుస్తుంటే ఎదకు దగ్గరకు వచ్చిన ఆమెను
గుండెలకు హత్తుకుంటే సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోయే ఆమెను చూస్తూ ఆకలి మాటే మర్చిపోయేవాడతను. మరునాడు ఆదివారం సెలవు కావడంతో ప్రతి శనివారం ఫస్ట్ షో ప్రోగ్రాం ఉండేది. తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి గుమ్మంలో దేవకన్యలా నిలబడి ఉండేది, తన రాక కోసం నిరీక్షిస్తూ. తను కూడా త్వరగా తెమిలి స్కూటర్ మీద థియేటర్కి వెళ్ళేవారు. ముందు ఆఫీస్ నుంచి టికెట్స్ తెప్పించేవాడు. రష్గా ఉన్నా అంత ఇబ్బంది ఉండేది కాదు. సినిమా అయిన తర్వాత హోటల్లో భోజనం చేసి ఇంటికి చేరేవారు. ఇద్దరి మనసుల్లోనూ ఏవేవో తీయని ఊహలు తారట్లాడేవి. ఇంటికి చేరుకోవడమే తరువాయి ఒకరి కౌగిల్లో ఒకరిలో ఒకరు ఐక్యమైపోయేటట్టుగా ఉండేవారు. తెల్లారి బారెడు పొద్దెక్కేది మెలకువ వచ్చేసరికి. స్నానాధికాలు ముగించి పూజ చేసుకుంటూ ఉండేది మంజుల. ప్రకాశరావు లేచేసరికి, తను కూడా తయారై వచ్చేసరికి టేబుల్ మీద వేడివేడిగా పొగలు క్రక్కే టిఫిన్ ప్లేట్లతో రెడీగా ఉండేది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ టిఫిన్లు కానిచ్చేవారు. ఆ తర్వాత తను ఏ పేపరో ఆఫీస్ ఫైలో చూసుకునేవాడు. ఈలోపు మంజుల భోజనం తయారు చేసేది. భోజనం టైం వరకు ఏ చెస్సో పేకో ఆడుతూ కూర్చునేవారు. చెస్లో తనను ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసేది. ప్రతిసారి తనే ఓడిపోవడంతో ఉడుక్కుంటూ కాయిన్స్ తన మీద గిరాటు కొట్టే ఆమెను చూడ్డం తనకెంతో ముచ్చటగా ఉండేది. మోదుగు పువ్వుల్లా ఎర్రగా మారిపోయిన కండ్లు ఎంతో అందంగా ఉండేవి. కోపంతో అదిరే ఆ పెదాలు గులాబీ మొగ్గల్ని గుర్తుకు తెచ్చేవి. విచ్చిన గులాబీల్లా ఎర్రబారిన బుగ్గలు ఎంతో ముద్దొచ్చేవి. రోజులు సెకన్లులా సాగిపోయేవి. సంతోషంగా సాగిపోయే సంసారాలను చూస్తే భగవంతుడికి కూడా కన్ను కుడుతుందో ఏమో. కలకలలాడే కాపురాల్లో చిచ్చు రగిలించడమే, ఒకరికొకరుగా బ్రతికిన జంటల్ని క్రూరంగా వేరు చేయడమో ఇంతేగా ఆయన చేసే చైదాలు. మంజుల కాన్పు కష్టమై మగపిల్లాడిని ప్రసవించి పసిగుడ్డు కన్ను తెరవకుండానే తను కన్ను మూసింది. పసిపిల్లాడులా ఏడ్చాడు ఆ రోజు తను. అనుక్షణం గుర్తుకు వచ్చే ఆమె జ్ఞాపకాలతో అన్నం పానం లేకుండా ఒంటరిగా గడిపేవాడు. ఎంతమంది ఎన్ని విధాలా చెప్పినా వినేవాడు కాదు. కాలం మాన్పలేని గాయాలంటూ ఏమీ ఉండవు కాబోలు. ఏడాదికి కానీ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. అప్పుడప్పుడు ఆఫీస్కి అటెండ్ అయినా వెళ్ళనట్లే లెక్క. అతని పరిస్థితికి జాలిపడిన పై అధికారులు కూడా అతని సిన్సియారిటీని వర్తుని దృష్టిలో పెట్టుకొని చూసి చూడనట్టు ఉండిపోయారు. అక్కాబావల బలవంతం మీద తనకి బాధ్యతగా మంజుల అప్పగించిన పసివాడి ఆలనా పాలనా చూసుకోవడానికి తప్పనిసరిగా పెళ్లి చేసుకున్నాడు. సరోజ పెళ్ళైన కొత్తల్లో పసివాడిని ప్రేమగానే చూసుకున్నా ఆమెకి ఓ కూతురు కొడుకు పుట్టేసరికి వినయ్ అంటే చిరాకు పడడం మొదలుపెట్టింది. తనకు గుర్తుగా మంజుల మిగిల్చిపోయిన ఆ పసివాడిని సరోజ చిన్నచూపు చూడటం ఎంతో బాధగా అనిపించేది. అందుకే వాడిని వేరే ఎక్కడైనా ఉంచి పెంచితే బాగుండును అనుకునేవాడు. ఏదైనా బోర్డింగ్ స్కూల్లో చేర్చినా తల్లి లేని లోటు తీర్చగలిగేది ఎవరు? ఆ ఆప్యాయతను పంచి ఇవ్వగలిగేది ఎవరు? అరుణ కథ వినగానే తన బాబును పెంచడానికి తగిన మనిషిగా భావించాడు. ఆ మాటే ఆమెతో అన్నాడు. మొదట ఆ బాధ్యత స్వీకరించడానికి భయపడినా సంఘం దృష్టిలో తనొక పతితనని తెలిసి తనని ఆదరించడానికి ముందుకు వచ్చిన అతని సహృదయతకు చెలించిపోయింది. చెల్లెమ్మ అని పిలిచిన ఆప్యాయతకు కరిగిపోయింది. తన కథ విన్నా అసహించుకోక మనిషిగా చూసిన అతని మహనీయతకు కృతజ్ఞతగా ఆ బాధ్యతని అంగీకరించింది ఆమె. ప్రకాశరావు నిర్ణయం విని నలుగురు 4 రకాలుగా అన్నారు. ఆమె చరిత్ర తెలిసి ఉండి బాబుని ఆమె పెంపకంలో ఉంచడం శ్రేయస్కరం కాదు అన్నారు. ఆమె బ్రతుకు నీడలు రాక్షస నీడల్లా బాబుపై ప్రసరిస్తాయి అన్నారు. అసలు అలాంటి వాళ్ళని చేరదీయడమే తెలివి తక్కువ అన్నారు. ఏవేవో అల్లిన కథలు చెప్పేసరికి నమ్మడమేనా అన్నారు. మొదట్లో ఎంతో మంచితనాన్ని ప్రదర్శించి తర్వాత డబ్బో దశకమో అందించుకొని పారిపోతారు. ఇలాంటివి ఎన్ని చూడడం లేదు తెల్లారి లేస్తే అని ఎగతాళిగానూ మాట్లాడారు. అందరికీ చిరునవ్వులే సమాధానంగా చెప్పాడు ప్రకాశరావు. ఆమె అమాయకమైన చూపుల్లో వంచన కొంచెమైనా కనిపించలేదు. డబ్బు ముసుగులో పెద్ద మనుషుల్లా చలామణి అయిపోయే దర్జా దొంగల చేత వంచింపబడిన ఆమె తనని మోసం చెయ్యదని గట్టిగా నమ్మాడు. కాకి పొదిగిన కోయిల కాకి లక్షణాలనేమీ సంతరించుకోవడం లేదు. తీయగా పాడుతూనే ఉంది. వసంతాగమనంలో స్వాగత గీతాల నాలపిస్తూనే ఉంది. అదే సంతోషాన్ని తాను నమ్మాడు. అందుకే ఎవరు కాదన్నా ఎందరు భయపెట్టినా పసివాడిని ఆమె చేతుల్లో పెట్టాడు. సరోజతో అంతా వివరంగా చెప్పాడు. మొదట నిష్ఠూరంగా మాట్లాడినా అనుమానాలు వ్యక్తపరిచినా
తనకి పిల్లవాడి బెడద తప్పిందనే భావంతో ఇంకేమీ మాట్లాడలేదు. తర్వాత ఉద్యోగ నిమిత్తం ఎక్కడెక్కడో తిరిగినా అరుణ, వినయ్లను మాత్రం వైజాగులోనే ఉంచేశాడు. తనే వచ్చి వెడుతూ వారి యోగక్షేమాలు చూస్తుండేవాడు. ఏ లోటు రానీకుండా అన్నీ అమర్చేవాడు. తను ఒక్కడే కొడుకు కావడంతో తోబుట్టువుల అనురాగం తెలియని తనను నోరారా అన్నయ్య అని పిలుస్తూ ఆ లోటు తీర్చింది అరుణ. అరుణ పెంపకంలో పేరుకు తగిన విధంగా పెరిగాడు వినయ్ మోహన్. సొంత తల్లిలా పెంచినా తానొక ఆయాగా నియమింపబడ్డానన్న విషయం ఎప్పుడూ మర్చిపోలేదు. తండ్రి పట్ల గౌరవం, పెద్దల ఎడ వినయ విధేయతలు చిన్నతనం నుంచి అలవర్చింది. చదువులోనే కాక ఆటపాటల్లోనూ మొదటివాడుగా ఉండేవాడు వినయ్. చదువులో చురుకుదనం గమనించి అతడిని డాక్టర్ చదివించాడు ప్రకాశరావు. వైజాగులోనే సొంతంగా ప్రాక్టీస్ పెట్టాలనుకున్నాడు వినయ్. కానీ అనుకోని విధంగా ఒకరోజు బస్ యాక్సిడెంట్లో అరుణ చచ్చిపోయింది. ఆమె మరణం వినయ్కి ఆశనిపాతమైంది. ఏదో తెలియని విరక్తి ఆవరించిన వినయ్ మిలిటరీలో చేరిపోయాడు. సరోజ చేసిన అతి గారాబం వల్ల ఆమెకు పుట్టిన పిల్లలిద్దరూ చదువులో వెనకబడ్డారు. స్నేహితులు, పార్టీలు అంటూ తను సంపాదించిన సొమ్ముని ఖర్చు పెట్టడమే ధ్యేయంగా మెలగసాగారు. తను మందలించబోతే చిన్న పిల్లల్ని మరీ అంతగా కోప్పడతారేమిటి, మనకేం లేదా పోదా అంటూ వాళ్ళ ఎదుటే తనపై విరుచుకుపడేది సరోజ. చివరికి వారి వివాహాల విషయంలో కూడా తనని కలగజేసుకొనియలేదు. తనకి నచ్చిన సంబంధాలనే చేసింది. అల్లుడు, కూతురు ఏకమై ఆస్తిలో వాటా కావాలని అంటే వారిపైన కక్ష కట్టి తోడబుట్టిన చెల్లెలు అనేనా చూడక యాక్సిడెంట్లో చంపించాడు కొడుకు. కోడలు పెట్టే చిత్రహింసల్ని, కోడల్ని వెనకేసుకు వచ్చే కొడుకు మాటల్ని భరించలేక తను వినయ్కి చేసిన అన్యాయానికి భగవంతుడు తగిన శిక్ష విధించాడని కుమిలిపోతూ ఓ రోజు నిద్ర మాత్రల్ని ఎక్కువగా మింగి శాశ్వతంగా నిద్రపోయింది సరోజ. గత చరిత్ర చిహ్నాలుగా మిగిలే శిథిలాల మాదిరి తను మిగిలిపోయాడు. ఇంకా ఈ విషయాలేవి వినయ్కి తెలియనీయలేదు. తనను ప్రేమగా చూడకపోయినా పినతల్లి సరోజ అన్నా, సవతి తమ్ముడు, చెల్లెలు అన్నా ఎంతో సంతోషం, అభిమానం వినయ్కి. తను రాసే ప్రతి ఉత్తరంలోనూ చిన్నమ్మ, తమ్ముడు, చెల్లెలు అంటూ వారి గురించి రాసేవాడు. ఎప్పుడైనా తనతో ఇంటికి తీసుకువస్తే వారు విసుక్కున్నా ఎంతో ప్రేమగా పలకరించేవాడు వారిని. అంత మంచితనాన్ని అలవర్చింది అరుణ. సెలవు మీద ఇంటికి వచ్చిన వినయ్ సంగతి విని చిన్నపిల్లాడులా ఏడ్చాడు. తమ్ముడు సరిగా చూడటం లేదన్న విషయం నాకు తెలిసి ఉంటే చిన్నమ్మను, మిమ్మల్ని నాతో తీసుకువెళ్ళేవాడిని కదా, ఎందుకు చేతులారా చిన్నమ్మను చంపేశారు నాన్న అంటూ బాధపడ్డాడు. ఆస్తి కోసం వచ్చాడేమోనన్న అనుమానంతో అవమానించబోయిన తమ్ముడిని, మరదల్ని చిరునవ్వుతో చూస్తూ, మీరు కోరుకునే ఆస్తి కోసం రాలేదు తమ్ముడు, మీరు వద్దనుకుంటూ భారంగా భావిస్తున్న ఆస్తిని, మీరాశించే ఆస్తిని, దాన్ని అనుభవించేందుకు మనకి ఈ జన్మనిచ్చిన ఆస్తి కోసం వచ్చాను. నాకు ఈ సంపద చాలు తమ్ముడు అని అక్కడి నుంచి తనను తీసుకువచ్చేశాడు వినయ్. అదేమిటి నాన్న, వానజల్లు పడుతోంది, ఈ చలిలో బయట పడుకున్నారేమిటి, పదండి లోపలికి అంటున్న కొడుకు మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు ప్రకాశరావు. తెల్లటి వెలుగుల్ని విరజిమ్ముతున్న ట్యూబ్లైట్ కాంతుల్లో మంచితనం, మానవత్వం మూర్తిభవించిన వినయ్ ముఖం అనిర్వచనీయమైన కాంతుల్ని వెదజల్లుతూ వెలుగుతున్నట్లుగా ఉంది. తండ్రిని మెల్లగా కుర్చీలోంచి లేపి భుజాల చుట్టూ చేతులు వేసి లోపలికి నడిపించాడు వినయ్ మోహన్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.